ఒకవేళ నేను చెప్పినటువంటి అంశాల్లో ఏవైనా కూడా తప్పి ఉంటే అది నేను నా పరిజ్ఞాన లోపంగానే నేను భావన చేస్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, ప్రధానమంత్రిగా మూడవసారి మళ్ళీ మోదీ గారి ప్రమాణ స్వీకారం జరగనుందని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అవ్వాలంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితికి వారి యొక్క జాతకంలో రాజయోగం నడుస్తుందని ఈ విషయాలను ముందుగా చెప్పడం జరిగింది. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవితవ్యం సమీపమైన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, వారిది మిథున రాశి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. చాలాసార్లు జ్యోతిష్యపరమైనటువంటి అంశాన్ని చెప్పేటువంటి సందర్భంలో నేను చెప్తూ ఉంటాను. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, గోచార వశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభంలో వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే వారి యొక్క జాతకంలో గురుబలం లేకపోవటం ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు వచ్చినటువంటి అంశం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. శుక్రుడు స్త్రీ సంబంధమైనటువంటి కారకత్వాలకు కారణమవుతుంటాడు. అభిప్రాయ భేద సంబంధమైనటువంటి విషయాలకు కూడా కారణమవుతుంటాడు. సహోదరి వర్గం, ప్రత్యేకించి స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల మంచి చెడుల యొక్క మేలు కలయికగా జీవితం ఉండబోతుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలు అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహోదరి వర్గంతో ఏర్పడుతున్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాల కారణంగా, ప్రత్యేకించి వారి యొక్క సహోదరునిలతో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు లేదా కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతల వల్ల సమీపమైన భవిష్యత్తులో కుటుంబ సభ్యులు కూడా చట్టపరమైనటువంటి పరిధిలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం అయి ఉండొచ్చు. ఏ పార్టీతో వ్యక్తులతో కృష్ణమాచార్యకి ఎటువంటి సంబంధం లేదు, కానీ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో కుటుంబ సభ్యుల యొక్క చర్యలు, ప్రత్యేకించి స్త్రీలు లేదా అక్క చెల్లెళ్ళ యొక్క ఒత్తిడి చేత చట్టపరమైనటువంటి అంశంలో మరో కేసులోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు రావటమో, లేదా న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావటం, ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో న్యాయపరమైనటువంటి చిక్కులు కొన్ని పొంచి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కలకంట కన్నీరొరికిన సిరి ఆ ఇంట ఉండదని పెద్దలు చెప్తుంటారు. ఏ ఇంట్లోనైనా ఏ ఇల్లాలవ్వచ్చు, ఏ స్త్రీ అవ్వచ్చు, కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంటికి, ఆ కుటుంబానికి అరిష్టమని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది మన కుటుంబానికి సంబంధించి మన బాగోగులు చూడవలసినటువంటి, మనం బాగుంటే చూడాలనుకున్నటువంటి ఆడపిల్లల యొక్క కన్నీళ్లు కూడా మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం అనే కంటే కూడా వాళ్ళ యొక్క కన్నీళ్ళే ఆయనకు కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకి ఇప్పటికీ కారణమయ్యాయి. సమీపమైన భవిష్యత్తులో వీటి యొక్క తీవ్రత కూడా ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఈ శుక్ర సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల వాళ్లతో అభిప్రాయ భేదాలు రావటం, చట్టపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లోకి మళ్ళీ వెళ్ళటం, న్యాయ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా రాబోయే 6 సంఖ్య కలిగినటువంటి మాసాల్లో జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారి జాతకంలో ప్రస్తుతానికి దేవగురువు అయినటువంటి బృహస్పతి కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిని గోచారవశాత్తు మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు
పరిహారాల కంటే కూడా తోబుట్టువులు, రక్త సంబంధికులు, అక్క చెల్లెళ్ళు, మాతాపితృ సమానమైనటువంటి వ్యక్తులు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలను మళ్ళీ గౌరవించటం, వారితో కూర్చొని మాట్లాడటం, వారి మనసులోని వేదనకి ముభావానికి కారణం తెలుసుకోవటం వల్ల సగానికి సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అతి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానం చేత అమ్మవారి స్వరూపమైనటువంటి లలితా త్రిపురాంబిక, బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి తాంత్రిక విధానాల ద్వారా వీటికి ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాబోయేటువంటి 6 మాసాల్లో చట్టపరమైన, న్యాయపరమైన విచారణలకు సంబంధించినటువంటి విషయంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కానీ, లేదా ఇప్పుడున్నటువంటి వాటి గురించి వారి కుటుంబ సభ్యులే వీటిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకు న్యాయపరమైనటువంటి విచారణలో ఎదుర్కొనేటువంటి చేసేటువంటి ప్రయత్నం కానీ ఇది జరగబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.